మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మరో బీహార్ లా మారింది అని అంటున్నారు? ఆయన చేసిండు కాబట్టి ఆయన దొంగోడు కాబట్టి అందరు దొంగోడు అంటే ఎస్సీలు కొట్టి ఎస్సీల మీద కేసు పెట్టిండ్రు. వాళ్ళ కొట్ట మా మీద కేసులు పెట్టాం. మమ్మల్ని ఊర్లో ఉండకుండా కూడా 5 సంవత్సరాలు ఊరు పెట్టించిండు. మా కోసం చంద్రబాబు వస్తుంటే తాళ్ళు కట్టిండు చంద్రబాబు రాకుండా. ఇలా అని ఆడికి పోతున్నా హ్యాపీగా తిరగనిస్తున్నారు. ఆయనకి ఎదురు కూడా చెప్పలేదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ. ఏపీలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అంట కదా? అప్పుడు జరిగినాయి, అప్పుడు చేపించింది కదా. చంద్రబాబు ప్రభుత్వం చల్ల నీళ్ళకుండాలుంది. జగన్ గారి ప్రభుత్వం ఉడుకు నీళ్ళ చేతులు పెట్టినట్టుందమ్మా. అప్పుడు జరిగినాయి, అందుకని ఆయన అదే మాట ఇప్పుడు కూడా అంటుండు. అప్పుడు చేపించింది కదా, నేను చేసే టీలు కూడా చేస్తాను అనుకుంటా. కానీ ఇలా హత్యలు లేవు, కార్పొరాలు లేవు, తగాదాలు లేవు, గొడవలు లేవు. అందరం ఐకమత్యంగా క్షేమంగా బతుకుతున్నాం. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పాలన సాగిస్తుంది ఈ ప్రభుత్వం. ఆయన అంటుండంటే ఆయన చేసిండు కాబట్టి ఆయనకు అదే ఇంక రెండో మెలకు రాదు. ఏం మాట్లాడే నేను చేసింది, నేను దొంగని కాదు, అందరూ కూడా దొంగలు అంటాడు. అంతేగాని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. చల్లటి నీళ్ళు లాగినట్టుంది కడుపులో. ఎవడు వాడు తింటుండు, ఎవడు కొట్టువాడు కట్టుకుంటుండు. దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఊకే ఏకి పాడు చేసుకోవటమే కానీ ఆయన అభివృద్ధి కూడా లేదు. ఇలా అభివృద్ధి ఉంది. పోలవరం ప్రాజెక్టు ఇది చేస్తా అంటుండు, అమరావతి కడుతుండు. అంతకాడికి మనకి ఏపీకి కావాల్సిందే లేదు. బాగా డెవలప్ అవుతుంది. అసలు ఆయన మొదటే లేదు. ఆయన జైలు ఎత్తినే వద్దులేని తగాదలు ఆపిన. ఆయన జైలు వేసిన రోజే కొన్ని వేల మంది నష్టపోవాల్సింది. ఆ రోజే ఏమొద్దు, సరే చట్టం తన పని తను చేసుకోపోతుంది అని ఆపిండి. ఇవాళ జగన్ తిరగనిద్దురా. చంద్రబాబు ఎడ్డు బొక్కు రాస్తే కాదు, జగన్ తిరుగుతుడే అన్నా. జగన్ ఏమనలేదు కదా చంద్రబాబు. నువ్వు ఆడకి పోయినా ఏది చేసినా నేను ఆడ కొట్టుకొని అయితే తెలుగుదేశం వాళ్ళు సాగొట్టినాడని చెబుతుండు. అదంతా వస్తుంది. అలాగే బాబాయ్, అసలు ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేస్తుంది? రైతుల పట్ల లేదు, రైతులకి ఈ ప్రభుత్వంలో ఏ న్యాయం జరగట్లేదు అని జగన్ గారు అంటున్నారు కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు అంతా మేలు జరిగింది అని అంటున్నారు. ఆయన ప్రభుత్వం మేలు జరిగింది. ఆయన రైతు భరోసా చేసి నేనేం వేయలేదు, వేస్తా అంటుండే. అంతేగా ఆయన ఇచ్చింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. ఎవడు రైతులకు చేసింది లేదు. ఎవడైనా రేట్లు పెంచితే పెరిగితే రైతులకు మేలు జరుగుద్ది. మునుపు కూడా 30 ఏళ్ళు మనమేనే 20కి పగటి కళ్ళ కానీ ఇబ్బంది పడి 10 పచ్చానికి లేకుండా కూడా ఇంటికి పోయిండు. ఎందుకు అట్టాడి పగటి కళ్ళు? అది ఎవడి చేతులు లేదు, ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఏది అనుకూలంగా ఉంటే జాతర ఆయనకి. మాకు చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది. చంద్రబాబు ప్రభుత్వం తగాదాలు లేవు. ఇవాళ పోలీసులు పోయి అడగమని ఎస్పీని కానీ డిఎస్పీని కానీ ఎట్టుంది పరిపాలన. మేము పోయి తెలుగుదేశం వాళ్ళు పోయి వైఎస్ఆర్లను పట్టడమంటే జగన్ ప్రభుత్వం కాదు, ఎవరిని పడితే వాళ్ళని పట్టడానికి. ఇది చంద్రబాబు ప్రభుత్వం. ఎవడు న్యాయం అయితే వాడిని పట్టిస్తాం, ఎవడు న్యాయం అయితే వాడిని కొడతామంటారు. ఆయాలు అట్ట కొట్టలే. న్యాయం మంది అయినా జగన్ చెప్పిందే పరిపాలన. అది న్యాయంగా అన్నీ ఎస్సీల మీద ఎస్సీలు కేసు పెడితే అదే న్యాయం అమ్మా. ఇంకా వచ్చేది లేదు, పాలు లేదు. ఆయన వస్తాడని ఆయన పగటకల్లా కనుక్కోవటమే. ఆయన రాడు. ఆ టిప్పే కానీ ఎన్ని కచ్చ సాధింపులు చేయకుండా ఉంటే మళ్ళీ ఏమన్నా 10 పచ్చానికైనా అరుకుతాడే కానీ 10 పచ్చానికి కూడా అరుకుతుడు కాడు. ఆయన కచ్చ సాధింపు రాజకీయానికి మంచిది కాదు. రాజకీయం ఎవడు సొత్తు కాదు, ఎవడు జీవితాంతరం ఉండు. ఆయన అటు చేసి అటు పాటు చేసుకుండు. కుర్రోడు కదా, తెలియదు పోపట్లు పోయి ఒంటెత్తు పోపట్లు పోయిండు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన అట్ట అయిండు. అభివృద్ధి అయితేనే ప్రతి వాళ్ళకి, ఉద్యోగస్తులకు కానీ పోలీసులకు కానీ వీళ్ళందరికీ అభివృద్ధి అయితేనే నమ్మకం చంద్రబాబు మీద. చంద్రబాబు గురించి ఆయన మైండ్ కల్లోడు, ఆయన మంచి మేధావి, ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉంటారు రాజశేఖర రెడ్డి అని అంటారు. అలా అనలేదు. ఇవాళ జగన్ ఎందుకు అంటున్నారు అందరూ? చంద్రబాబు మంచి మైండ్ కలడు, అభివృద్ధి చేస్తారని ప్రతి వాళ్ళకి నమ్మకం. ఉద్యోగాలకి ఇవాళ 1వ తారీఖు రోజు జీతాలు పడుతున్నాయి. వాళ్ళు చేయాలా, ఏది చేసినా వాళ్ళు అభివృద్ధి చేయాలా, వాళ్ళు శాతం చేయాలా. అందుకని అభివృద్ధి అయితే చంద్రబాబు ఉంటే